గుంటూరు నగరంలోనే కాదు జీజీహెచ్లోనూ వీధి కుక్కల బెడద అంతకంతకు అధికమవుతోంది. నిత్యం పదుల సంఖ్యలో సునకాల దాడిలో గాయపడుతుంటే ఇటీవలే నగరంలోని స్వర్ణభారతి నగర్లో వీధి కుక్క దాడిలో ఓ పసివాడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆసుపత్రికి వచ్చే రోగులు కుక్కల్ని చూసి బెంబేలెత్తిపోతున్నారు. పేదల పెద్దాసుపత్రిగా పేరొందిన గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి నిత్యం 3 నుంచి 4,000 మంది వివిధ వైద్య సేవల కోసం వస్తుంటారు. ఆసుపత్రిలో నిత్యం 2,000కు పైగానే ఇన్పేషెంట్లుగా చికిత్స పొందుతున్నారు. రోగులకు సహాయకులు జీజీహెచ్కు వచ్చేవారు కుక్క కాటుకు గురవుతామేమోనని భయపడుతున్నారు. జీజీహెచ్లో కుక్కల బెడద రోజురోజుకు పెరుగుతుండటమే వీరి ఆందోళనకు కారణం. పగలు రాత్రి తేడా లేకుండా పదుల సంఖ్యలో సునకాలు ఆసుపత్రి ఆవరణలో ఉంటున్నాయి. ఆసుపత్రిలోని వివిధ విభాగాల వద్ద తిష్టవేసి రోగుల సహాయకుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. గుంటూరు జీజీహెచ్ ఆవరణలో ఎక్కడ చూసినా పదుల సంఖ్యలో కుక్కలు దర్శనమిస్తూనే ఉంటాయి. రోగులు సహాయకులు వేసే ఆహార పదార్థాల కోసం ఎగపడుతుంటాయి. క్యాజువాలిటీ సమీపంలోని పోలీస్ అవుట్ పోస్ట్ సిబ్బంది సైతం వీధి కుక్కలకు మిగిలిన ఆహారం వేయడంతో క్రమంగా జీజీహెచ్లో సునకాల సంఖ్య పెరుగుతోంది. వాటికి ఆహారం దొరకని సందర్భంలో ఆసుపత్రికి వచ్చే రోగులు సహాయకులపై దాడి చేయడం, వారిని కలిచే ప్రయత్నం చేయడం సమస్యగా మారింది. నగరపాలక సంస్థ సహకారంతో సునకాలను పట్టుకెళ్లి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి బయట విడిచిపెట్టినా మళ్లీ ఆసుపత్రికే వస్తున్నాయని వైద్యాధికారులు చెబుతున్నారు. మరోవైపు కుక్కల్ని బలవంతంగా బయటకు తరలించడం చట్టరీత్యా నేరమని, అలా చేస్తే న్యాయ పోరాటం చేస్తామని జంతు ప్రేమికులు ఆందోళన చేయడం జీజీహెచ్కు సరికొత్త సవాలుగా మారిందన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు స్వచ్ఛంద సంస్థలు, జంతు ప్రేమికులు ముందుకొచ్చి సునకాల బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లోపల కూడా కుక్కల బెడద ఉంది. సో వాటి వల్ల కొంత ఇబ్బందిగానే ఉంది. ఎందుకంటే అవి మాకు ర్యాంపులు కావాలి పేషెంట్లు పైకి తీసుకెళ్ళడానికి. ఆ ర్యాంపుల్లో కూడా పైకి ఎక్కిపోయి 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్ కూడా వెళ్ళి మంచాల కింద పడుకుంటున్నాయి. అవి ఒక్కోసారి అవి పేషెంట్లు తెచ్చుకుని రోగులు తెచ్చుకున్న ఆహారం తీసుకోవటము, పేషెంట్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళని భయపెట్టడం ఇలా చేస్తున్నాయి. అలాగే వాటి ఎక్కడ పడితే అక్కడ మలమూత్ర విసర్జన చేయడం హాస్పిటల్ అంతా కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దానికి ఒక మంచి సొల్యూషన్ ఒకటి అనుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ కుక్కలు మేనేజ్ అంటే లోపల ఉన్న కుక్కలు కాకుండా రోజుకి దాదాపు మా దగ్గర యాంటీ రేబీస్ వ్యాక్సిన్ వేసుకోవడానికి కనీసం 2,000 మంది వస్తున్నారు. అంటే ఖర్చిన వాళ్ళు రోజుకైతే క్యాజువాలిటీకి 20 మంది, 10 నుంచి 20 మంది ఖచ్చితంగా వస్తారు. అంటే మాకు మిగతా ఎమర్జెన్సీతో పాటు ఇవి కూడా చాలా బాధాకరమైన విషయం అనమాట. రేబీస్ వచ్చినప్పుడు కరుస్తాయి, అవి ఈనినప్పుడు కరుస్తాయి, వాటిని ఇరిటేట్ చేసినప్పుడు కరుస్తాయి, వాటి ఆహారం దొరకనప్పుడు కరుస్తాయి. ఈ 5 సమస్యలు మనం లేకుండా చూడాలి. అయ్యా జంతు ప్రేమికులారా, డాగ్ లవర్స్ లారా, మీరు గుంటూరు జనరల్ హాస్పిటల్లోకి వచ్చి ఆ కుక్కలు చిన్నపిల్లలు ఉంటే వాటిని ఎవరైనా అడాప్ట్ చేసుకోండి. వాటికి వ్యాక్సిన్ వేసి లేకపోతే వ్యాక్సిన్ తీసుకెళ్లి వేయించండి. బయట కుక్కలు రాకుండా చూసుకుంటారు. ఈ ఉన్నవి గ్రాడ్యువల్గా పెద్దవై చనిపోతాయి, లోపల ఇంకొక్కలే ఉండవు. సో దీనికి ఇది ఒక్కడే సొల్యూషన్ అనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని కుక్కలు ఈ సొల్యూషన్ చూసాను. అందరూ దయచేసి కోఆపరేట్ చేయాల్సింది కోరుతున్నాను. ఇక్కడ మన హాస్పిటల్లో కుక్కల బెడద అనేది కొంచెం ఎక్కువగా ఉందండి. హాస్పిటల్లో కూడా ఎక్కువగా కన్స్ట్రక్షన్ అది జరుగుతుంది, రిపేర్లు జరుగుతున్నాయి. దాని మూలంగా కూడా లోపలికి మెయిన్ గేట్ల ద్వారా లోపలికి వస్తున్నాయండి. అయినా కానీ ఇక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ప్రతి పాయింట్లో కూడా అటుకెళ్ళి కుక్కలు రాకుండా తరమటం జరుగుతుంది. పేషెంట్లని మీదకి దాడి చేయకుండా కానీ మేము తీసుకునే జాగ్రత్త చర్యలు మేము తీసుకుంటున్నామండి. ఏదైనా దత్తత తీసుకునే వాళ్ళు స్వచ్ఛంద సంస్థ వాళ్ళు తీసుకొని వాటిని పోషణ చేస్తూ ఉంటే కనుక ఇంకా లోపల తగ్గే అవకాశం ఉంటుందండి. దానివల్ల పేషెంట్స్కి ఇక్కడ సిబ్బందికి కూడా కొద్దిగా ఊరట లభించే అవకాశం ఉంది.